హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మన వైల్పాడ్లో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు జరుగుతాయి. నేను ఇంకా ఇంటికాడ నుంచి స్నానం చేసుకొని తిని వచ్చేసరికి లేట్ అయింది గైస్. నేను ఇంకా కళ్యాణం అయితే మిస్ అయ్యాను అనమాట. సో ఇంకా ఆ రామస్వామిని ఊరి మెరుగునైతే లంకా దహనం చేయడానికి తీసుకెళ్తారనమాట. సో ఊరి మెరుగుని తీసుకొస్తుంటే నేను కూడా చూడడానికి వచ్చాను అనమాట. చూడడానికి గైస్ లిటరల్లీ ఆ రెండు కళ్ళు అయితే ఏ ఉన్నాయో అయితే సరిపోవు అనమాట మనకి. సో బాగా చేస్తారనమాట. 2 సార్లు అయితే లంకా దహనం చేస్తారు. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, అది లంక అనమాట. సో ఫస్ట్ లంకని అయితే అంటించేశారనమాట. సో ఇంకా దేవుడు అయితే మెరవనికి వస్తాడు. ఈ లంక అయిపోగానే దేవుడు మెరవనికి వస్తాడు అనమాట. సో ఇదైతే గుడి దాటుకున్న కొద్దిసేపటికే కాలుస్తారనమాట. సో కరెక్ట్గా 11:30 లోపు అయితే ఫస్ట్ లంక అయితే అంటించేస్తారనమాట వాయిల్పాడ్లో. సో ఇది మన వాయిల్పాడ్ వాళ్ళకైతే బాగా తెలిసింటుంది అనమాట ఈ తిరునాళ్ళ గురించి, అలాగే ఈ రాముల వారి కళ్యాణము. సో ఇలా రాముల వారి కళ్యాణం అనేది ఒక రోజుతోనే అయిపోదంట గైస్. 10 days ఉంటుంది కరెక్ట్గా, నాకు తెలిసినంత వరకు 10 days ఉంటుంది. సో నేనైతే 2 days మాత్రమే అటెండ్ అవుతాను అనమాట. సో ఏదైతే మనకి కళ్యాణం ఉండదు, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ రథోత్సవం ఉంటుంది అనమాట. సో ఆ రథోత్సవానికి నేను అటెండ్ అవుతాను అనమాట. సో ఈసారి అయితే మాత్రం నాకైతే ఆ దేవుడు చల్లగా అందించాడు కాబట్టి నేను ఆ రథాన్ని ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు ఎండింగ్ చేసేంత వరకు ఉన్నాను. అలాగే నైట్ తిన్నాళ్ళకి నైట్లో కూడా ఉన్నా అనమాట. సో ఫస్ట్ లంక్ కంటిన్యూ చేసిన తర్వాత, సెకండ్ లంక్ కంటిన్యూ చేసిన తర్వాత కూడా నేను ఉన్నా అనమాట. సో ఫస్ట్ మనకి రేపు రాబోయే వీడియోలో మనకి రథోత్సవం ఎలా జరిగింది అనేది అయితే ఉంటుందన్నమాట. సో మీరు అక్కడైతే రథోత్సవం చూసారంటే మీకు 2 కళ్ళు అయితే చాలవు. అలాగే శ్రీరాముని వారి కళ్యాణం చూసేదానికి కూడా మీకు 2 కళ్ళు అయితే చాలవు అనమాట. సో మీరైతే ఇక్కడ వాయిల్పాడ్ దగ్గర ఉన్నట్టయితే నాకైతే ఛానల్ కామెంట్ చేయండి గైస్. సో మన వాయిల్పాడ్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, మనకైతే కళ్యాణం వేరే లెవెల్లో చేస్తారనమాట. మన వాయిల్పాడు తిరునాళ్ళు అంత ఘనంగా జరుగుతుంది. వాయిల్పాడు వాళ్ళకైతే ఇది బాగా తెలిసింటుంది. సో ఇంకా వీడియో మిస్ కాకుండా విజువల్స్ అయితే మీరు అన్ని చూసేయండి గైస్, మర్చిపోద్దండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా శ్రీరామ చల్లని కృపా కటాక్షాలు మీ మీద అలాగే మీ కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ గైస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో ఈ నెక్స్ట్ ఫర్దర్గా రాబోయే వీడియోలో కూడా మీకైతే నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అనమాట. సో అలాగే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి గైస్, మర్చిపోద్దండి. సో నెక్స్ట్ రథోత్సవం వీడియో అయితే వస్తుందన్నమాట, ఎడిటింగ్లో ఉన్నది. సో నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా 2 రోజుల టైం అయితే పట్టిందనమాట. సో ఇదంతా ఇంకా చూసుకొని ఎడిట్ చేసుకుంటూ ఉండే కొంచెం. సో ఇప్పుడైతే దేవుడు అయితే ఊరి మెరుగునికి వస్తున్నాడు గైస్. ఆ విజువల్స్ అయితే చూసేద్దాము. ఆ విజువల్స్ అన్ని చూసేసి తర్వాత మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. హ్యావ్ ఎన్ గుడ్ డే. అందరూ బాగుండండి, ప్రశాంతంగా ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫర్దర్గా రాబోయే వీడియోలు, నేను చేయబోయే వీడియోలు మీకైతే కామెంట్ రూపంలో అయితే వస్తాయన్నమాట. అలాగే నోటిఫికేషన్స్ రూపంలో కూడా వస్తాయి. మీరు నాకైతే కామెంట్ చేయండి, మీకు ఫర్దర్గా ఏ వీడియోలు కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను ట్రై చేస్తాను వీడియోలు చేయడానికి గైస్, మర్చిపోద్దండి. గైస్ దేవుడు ఇక్కడైతే ఆగి ఉన్నాడు అనమాట, ఎందుకంటే ముందర 2వ లంక నటిస్తాను. సో అందుకని చెప్పనైతే ఆగి ఉన్నాడు. చూస్తాను కదా, ఇదే 2వ లంక. సో దగ్గర మార్నింగ్ ఇప్పుడైతే 2:33 అవుతుంది అనమాట. సో 2వ లంక 2:33 లోపల అయితే వెలిగిస్తారనమాట. సో ఈ 2వ లంక అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ముందరగానే ఒక వీధి ఉందన్నమాట. సో ఆ వీధిలోకి ఎంటర్ అయిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే ఆ
వీధిలోకి ఎంటర్ అయ్యాడనమాట. సో ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్గా గుడి దగ్గరికి వెళ్తాము. సో మీరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేయండి గైస్. మీకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ నేను పెడతానే ఉంటాను. అలాగే మర్చిపోకండి నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇంకైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఆ వీధులన్నీ మెరవని చేసుకొని లంకలు 2 దహనం చేసేసి వచ్చేసామన్నమాట. ఇదే అనమాట. సో గ్రాండ్గా అయితే జరుగుతుంది అనమాట. పువ్వులు తిన్నాల అలాగే నైట్ తిన్నాల గ్రాండ్ జరుగుతుంది. సో పువ్వులు తిన్నాలు వచ్చేసి రథోత్సవం అనమాట. నైట్ తిన్నాలు వచ్చేసి ఇట్లా కళ్యాణం చేసి మెరవని చేస్తారనమాట దేవుణ్ణి. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు గైస్. నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా రావాలనుకుంటే వైల్పాటి దగ్గర ఒకసారి విజిట్ చేయండి.